కొవ్వొత్తులు వెలిగించి మన నిరసన ప్రారంభిద్దాం. దయచేసి అందరికీ కొవ్వొత్తులు నాయకులపై ఉగ్రవాద దాడులను నాయకులపై ఉగ్రవాద దాడులను నాయకులపై ఉగ్రవాద దాడులను నాయకులపై ఉగ్రవాద దాడులను మత సామరస్యాన్ని కాపాడాలి. మత సామరస్యాన్ని కాపాడాలి. కాశ్మీర్ ముద్దకు ఖండించాలి ఉగ్రవాద దాడులను. ఖండించండి ఉగ్రవాద దాడులను. ప్రపంచ శాంతి వర్ధిల్లాలి. ప్రపంచ శాంతి వర్ధిల్లాలి. ప్రపంచ శాంతి నశించాలి ఉగ్రవాదం. నశించాలి ఉగ్రవాదం. నశించాలి ఉగ్రవాదం. ఖండించండి ఉగ్రవాదాన్ని. ఖండించండి ఉగ్రవాదాన్ని. రక్షణ కల్పించాలి. ప్రజలకు రక్షణ కల్పించాలి. ప్రజలకు రక్షణ వ్యవస్థను వ్యవస్థను ప్రపంచ శాంతి ఖండించండి ఉగ్రవాద దాడులను. ప్రపంచ శాంతి మత సామరస్యాన్ని నాయకులపై ఉగ్రవాద దాడులను ఖండించాలి. రవికుమార్ రుద్రాక్షి, ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ యూటీఎఫ్ జిల్లా శాఖ ప్రధాన కార్యదర్శి. ఈరోజు యూటీఎఫ్ రాష్ట్ర సంఘం పిలుపులో భాగంగా అన్ని మండల కేంద్రాల్లో అలాగే అన్ని డివిజన్ కేంద్రాల్లో జిల్లా కేంద్రాల్లో కూడా కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాదానికి నిరసిస్తూ ఈ యొక్క క్యాండిల్ నిరసన ప్రదర్శనలు ర్యాలీలు చేయటం జరుగుతుంది. మరి కాశ్మీరు చాలా అందమైన ప్రాంతం. చక్కగా అక్కడ ఎంతోమంది పర్యాటకులు వెళ్ళి వేలాది మంది పర్యాటకులు వెళ్ళి ఆ ప్రాంతాన్ని చూసి భారతదేశ ఔన్నత్యాన్ని కొనియాడే పరిస్థితుల్లో మరి మొన్న జరిగిన ఉగ్రవాదులతో చాలా దురాఘాతం. అమాయక ప్రజలు మరి అనేక మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఆ కుటుంబాలు నిరాశ్రయులైపోయి అనాథలుగా మిగిలిపోయిన పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి ప్రభుత్వాలు వైఫల్యం చెందినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. పటిష్టంగా అక్కడ భద్రతా వ్యవస్థను పెంచాలి, నిఘా వ్యవస్థను పెంచాలి. మరి అమాయకులైన ప్రజలకు ప్రాణరక్షణ కలిగించాలి. అలాగే ఏదైతే ఉగ్రవాదం ఉందో ఆ ఉగ్రవాదాన్ని మనమందరం కలిసికట్టుగా దాన్ని ఈ దేశం నుంచి పారదోలే పరిస్థితి చేయాలి. దానికి ప్రభుత్వానికి సపోర్ట్గా కూడా ప్రజలందరూ కూడా నిలిచే పరిస్థితి ఉంది. రాబోయే రోజుల్లో అక్కడ ప్రజలు కూడా కాశ్మీర్లో నివసిస్తున్న ప్రజలు కూడా ఈ యొక్క ఏదైతే మన పర్యాటక రంగం మీద చాలా ఆధారపడి చక్కగా జీవిస్తున్న పరిస్థితి, ఇవాళ పర్యాటకులు కూడా అక్కడికి వెళ్ళే పరిస్థితి, పరిస్థితి లేని కారణంగా అక్కడ ప్రజలకు కూడా నష్టమయ్యే పరిస్థితి ఉంది. కనుక ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకూడదని మేము ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్గా కోరుతా ఉన్నాం. ఎవరైతే ఆ సంఘటనలో మృతి చెందారో వారందరికీ మా యొక్క సానుభూతిని వ్యక్తం చేస్తున్నాం. చరిత్రలో ఇటువంటి కార్యక్రమాలు కానీ ఇటువంటి ఈ దుస్సంఘటనలు కానీ పునరావృతం కాకూడదు కానీ కోరుకుంటూ మేము ఇదే పరిస్థితి ఎక్కడా కూడా కలగకూడదని అన్ని ప్రాంతాల్లో కూడా ఇటువంటి నిరసన ర్యాలీలు చేస్తూ ఉన్నాం. మరొకసారి మేము తెలియజేసేది ప్రభుత్వాలు ఖచ్చితంగా నిఘా వ్యవస్థను పెంచి అక్కడ పోలీసును పెంచి ప్రతి చోట కూడా పర్యాటకులు పర్యటించే ప్రతి చోట కూడా గట్టి భద్రతతో ఉండాలని చెప్పి అట్లా ఉంటే ప్రజలకి ప్రాణానికి రక్షణ కలుగుద్ది. అందరూ కూడా స్వేచ్ఛగా ఈ భారతదేశంలో మతాలకి కులాలకి అతీతంగా జీవిస్తారని తెలియజేస్తూ యూటీఎఫ్ జిల్లా శాఖ పక్షాల నుంచి ఈ దాడిని నిరసిస్తూ ఉన్నాం. ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు. మరి ఈ రోజున మన జరిగినటువంటి సంఘటన తీసుకుంటే చాలా జుగుత్సాహకరమైనటువంటి అంశం కింద తీసుకోవచ్చు. ఇటువంటిది పునరావృతం కాకుండా ఉండాలి అని తప్పనిసరిగా వ్యతిరేకించే క్రమంలో ఈ రోజున క్యాండిల్ ర్యాలీ అనేది ఏలూరు పట్టణంలో నిర్వహించడం జరిగింది. ఏది ఏమైనా సరే మనకి ప్రభుత్వం తప్పనిసరిగా దీన్ని ఖండించాలి. అదేవిధంగా మిలిటరీని ఏర్పాటు చేసి ఇటువంటి ఏర్పాట్లు అంటే ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిగా తీసుకోవాలి. అదేవిధంగా ఆ రోజున అక్కడ జరిగినటువంటి సంఘటనలో లోకల్గా ఉన్నటువంటి పండిట్స్ కానీ ముస్లిమ్స్ కానీ ఎన్నో రకాలుగా పోరాటాలు చేసి ఎంతోమందిని రక్షించడంలో మీరు వాళ్ళందరినీ అభినందన చేయొచ్చు. కారణం తక్కువ మంది అని అనుకోవచ్చు, కానీ అక్కడ ఆ రాష్ట్రంలో జమ్మూ కాశ్మీర్లో చూడటానికి ఉన్నటువంటి మంచి ప్రదేశాలని ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఆ 10 రోజులు ఎంజాయ్ చేసుకుంటూ గడుపుకుంటూ వెళ్ళాలన్న తాపత్రయపడేటటువంటి సందర్భాలని ఇటువంటి సంఘటనలు చూస్తే భవిష్యత్తులో అసలు ఆ రాష్ట్రం ఎవరో కూడా ప్రయాణం చేసి చూద్దామని అనే ఆలోచన నుంచి దూరం అయిపోయే పరిస్థితులు ఉన్నాయి. ఇటువంటివి కాకుండా రాష్ట్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మనకి ఇచ్చినటువంటి అవకాశాలు అక్కడ ఉన్నటువంటి సుందర ప్రదేశాలని చూడటానికి అనుకూలంగా ఉండేటట్లుగా కేంద్ర ప్రభుత్వం అక్కడ కావాల్సినటువంటి మిలిటరీని ఏర్పాటు చేసి తప్పనిసరిగా అటువంటి
వ్యక్తులందరినీ పారద్రోలి తప్పనిసరిగా అక్కడ రక్షణ కల్పించే బాధ్యత తీసుకోవాలని, ఆ క్రమంలో ప్రతి ఒక్కరూ దేశ సమైక్యత కోసం పోరాడే క్రమంలో ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ ముందు ఉంటుందని చెప్పి తెలియజేస్తూ రాష్ట్ర కార్యదర్శి ఈ ఏదైతే దుశ్చర్య జరిగిందో దాన్ని ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర సంఘం ఖండిస్తూ ఉంది. మా సంఘమే కాదు, కోట్లాది మంది భారతీయులు అంతా కూడా ఈ దుస్సంఘటనని ఖండిస్తూ ఉన్నారు. మహిళలు, పిల్లలు అనాథలైపోయి వారు విలపిస్తున్న తీరు చూస్తుంటే భారతదేశం అంతా కూడా మరి దుఃఖ సముద్రంలో మునిగిపోయింది. పండిట్లు కానీ, అక్కడున్న పండిట్లు కానీ, ముస్లింలు కానీ చాలామందిని సేవ్ చేయగలిగారు. కానీ ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా మరి అక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో చర్యలు తీసుకోవాలని, అక్కడ భద్రత పటిష్టం చేయాలని, మళ్ళీ ఇలాంటి సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, టూరిజంను అభివృద్ధి చేయాలంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా ఉండాలి. కాబట్టి అలాగే వేలాది మంది అక్కడ ఉన్న వెళ్ళేటటువంటి వాళ్ళు భయకంపితులు అయిపోయారు. మరి అలాంటి భయాన్ని పోగొట్టుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది. ఏదైతే ఈ నష్టం జరిగిందో దాన్ని మనం ఎవరం ఆ కుటుంబాలకు జరిగినటువంటి నష్టాన్ని మనం ఎవరం తీర్చలేకపోయినప్పటికీ కూడా వారి పట్ల ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తూ రాష్ట్ర సంఘం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం మేరకు మేము యూటీఎఫ్గా దీన్ని ఖండిస్తున్నాం. మన ఏలూరులో స్వీట్స్ సందడి. ఎన్నో స్వీట్ షాపులు వచ్చాయి. అందరి నోరూరించేలా రకరకాల స్వీట్స్ సరికొత్తగా నాణ్యతా ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త రుచులతో అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ బేకరీ. సామాన్యుడికి స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి స్వీట్స్ లోనే. ఇక విజయవాడకు వెళ్ళనవసరం లేదు. సారికి కావలసిన అరిసెలు, కజ్జికాయలు, గోరిమేటీలు, సున్నుండలు, బొబ్బట్లు, పూతరేకులు, చిలకలు, చలివిడి అతి తక్కువ రేట్లు మన రెడ్డి స్వీట్స్ లోనే లభించును. షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ లోనే అందుబాటులో ఉన్నాయి. మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు, హాట్లు ఆర్డర్స్ పైన మన గుమ్మం ముంగిటే అందించడమే రెడ్డి స్వీట్స్ ప్రత్యేకత. అలాగే జెల్ కేకులు, కూల్ కేకులు, రెడ్ వెల్వెట్, చాక్లెట్, బ్లాక్ ఫారెస్ట్, వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడును. మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్, చందన బ్రదర్స్ ప్రక్కన, మెయిన్ బజార్, ఏలూరు 1. మా ఫోన్ నెంబర్ 9985035554.